మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్వే రాళ్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఏ రాయి పడితే ఆ రాయిని తీసుకొచ్చి ఇదే సర్వే రాయి, ఇదే సర్వే రాయి అంటే మరలా కథ మొదటికే వస్తుంది. అది మరలా ప్రాబ్లం అయ్యేటటువంటి పరిస్థితి. మరి సర్వే రాయి అని అంటే డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలి తప్ప ఏ రాయి పడితే ఏ బండ రాయి పడితే అది ఉండకూడదు. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్లపైన యూనిక్గా ఉండేందుకు శాశ్వత భూ హక్కు కల్పించేందుకు భూరక్ష పేరును పెట్టడం జరిగింది ప్రభుత్వం. మరి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా 1923 ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా గ్రామాల్లోనికి వెళితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో సర్వే రాళ్లను వేసినటువంటి పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు కూడా, అది ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ పద్ధతిలో ఒక యూనిక్గా ఉండేందుకు భూరక్ష పేరుని పెట్టి ఆ రాళ్లను ప్రజలకు ఉపయోగకరంగా శాశ్వత భూ హక్కు ఆ పరిధిలో ఉంది వారి భూమి అనేటటువంటి ఒక మార్కరుగా ఉండేందుకు ఈ సర్వే రాళ్లను తీసుకొస్తే, ఇక్కడ ఈ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఇతర పెద్దలు, ఈ పెద్ద మనుషులు దాన్ని ఏదోలాగా ప్రజలను మభ్యపెట్టి తప్పు తోవ పట్టించి లబ్ధి పొందేటటువంటి విధంగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు భూ సర్వే పేరుతో అదే చేస్తున్నారు. కానీ ఆ విధంగా ఆ సర్వే రాళ్లను తీసుకొచ్చి ప్రభుత్వం సప్లై చేసింది అంతే తప్ప అందులో ఇంకేం కాదు అని. ఏ రాయి పడితే, ఒకవేళ ఆ బండరాయి పడితే ఆ బండరాయిని అక్కడ పెట్టామనుకోండి, ఆ బండరాయి పెడితే ఇంకొక వ్యక్తి వస్తాడు, ఇంకొక రాయి పెట్టేస్తాడు, ఇది మాది ఈ పరిధిలో ఉంది ఇది అని మార్కర్ చూపిస్తాడు. మరి అది మళ్ళీ మొదటికే సమస్య వస్తుంది కదా. కాబట్టి ఈ సమస్యలు ఉండకుండా ఉండాలి కాబట్టి యూనిక్ సిస్టంగా ఈ సర్వే రాళ్లను తీసుకురావడం జరిగింది అని చెప్పారు. ఇది ఒకంత కరెక్టే. అయితే మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి.